ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెమోలో ఉన్న రక్షాబంధన్ ఫోటో ఎడిటింగ్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కావాల్సిన అన్ని మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. అలానే మన ఐడీని అయితే ఫాలో చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా అంటే వీడియో వచ్చేసి లెంతీగా అయిపోతుంది, ఎందుకంటే ఇందులో బ్యాక్గ్రౌండ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను పిక్సార్ట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చేసిన, కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక కనిపిస్తుంది కదా, ఎడిట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. సో చూడండి, నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే చేశాను. ఇది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి. ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసి క్రాప్ ఆప్షన్ ఉంటుంది, క్రాప్ మీద సెలెక్ట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనం అయితే అన్ని రేషియోస్ అయితే ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. సో చూడండి, ఈ రేషియో అయితే ఉంటుంది. సో ఈ రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో మీద అయితే వచ్చేసేయండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చి నేను ఈ తోరణంది ఒక పిఎన్జీ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరైతే కావాల్సిన టైప్లో. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఈ షాడో దగ్గర వచ్చేసి ఇలా రెండు అయితే ఇలా పెట్టుకోండి, 100లో పెట్టుకున్నాక చూడండి వర్టికల్ ఉంటుంది, వర్టికల్ 0, హారిజాంటల్ కూడా 0 పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక నేను మొత్తం మీకైతే డిస్క్రిప్షన్లో మొత్తం పిఎన్జీస్ అనేది ఇచ్చాను. ఈజీగా మీరు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, నేనైతే మీకైతే రాఖీది అయితే పిఎన్జీ అయితే ఇచ్చాను. ఈ రాఖీ ఒక పిఎన్జీ ఏం చేస్తారంటే ఇక్కడైతే నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి, ఇటు సైడ్ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే షాడో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరైతే. చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. లుక్ అనేది బాగుంటుంది. సో ఏం చేస్తారంటే ఇక్కడ సాచురేషన్ ఉంటుంది, సాచురేషన్ 20 పెట్టుకోండి. ఇలా 20 పెట్టుకున్నాక లుక్ అనేది కొంచెం బాగుంటుంది. ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. పిఎన్జీ మీద అయితే ఇక్కడ తోరణంకి అయితే లాక్ పెట్టుకోండి. లాక్ పెట్టుకున్నాక ఈ రాఖీ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇంకొక రాఖీ అనేది వచ్చేస్తుంది. ఏం చేస్తారంటే ఈ రాఖీని అయితే ఇలా అయితే నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో ఇదే ప్రాసెస్ చేస్తే మీకైతే ముందుగానే అడ్జస్ట్ అయ్యి వస్తుంది. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి, లాక్ ఇచ్చేసేయండి. లాక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే నేను మీకు ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఈ ఇమేజ్ అయితే నేను ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఏంటంటే ఈ రాఖీది అయితే నేను మీకు అయితే ఈ పిఎన్జీ ఇచ్చాను. ఈజీగా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఇదే క్రాప్ దగ్గర వచ్చేసేయండి. క్రాప్ దగ్గర వచ్చేసినాక చూడండి 16:9 ఉంటుంది. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇది తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసేయండి. ఎరేజ్ దగ్గర క్లిక్ చేసుకోండి, 100 పెట్టుకోండి, హార్డ్నెస్ 1 పెట్టుకోండి, ఇది వచ్చేసి 52 పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే లైట్ అయితే కింది నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి రఫ్ చేయడం అనేది. అప్పుడే మీకు బాగుంటుంది, అంటే ఏదైనా లుక్ పెట్టుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడ కావాలంటే మీకు ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా అయితే పెట్టుకోవచ్చు. సో కొంచెం సైజ్ అయితే నేను పెద్దగా చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక చూడండి రెండు అయితే 100లో పెట్టుకోండి. ఇక్కడ పొజిషన్ వచ్చేసి 0 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి అడ్జస్ట్ చేసుకుంటే క్వాలిటీ అనేది కొంచెం మంచిగా అనేది వస్తుంది మనకైతే. సో చూడండి, కాంట్రాస్ట్ కూడా అంత పెడుతున్నాను, సాచురేషన్ 23 పెట్టుకోండి. లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి, లాక్ పెట్టుకోండి. దీన్ని కూడా లాక్ పెట్టుకుంటే మీ ఎడిటింగ్ అనేది ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట. సో నేను మీకు టెక్స్ట్ పిఎన్జీ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ ఫోటో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ యొక్క పిఎన్జీ అయితే మీకైతే నేను ఇచ్చాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాక ఏం చేస్తారంటే ఇంత అయితే పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర వచ్చేసేయండి. సేమ్ ప్రాసెస్ చేసుకోండి, ఎటువంటి మీకు ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా అయితే 0 అయితే పెట్టుకోండి. ఇలా మీకు కావాలంటే 1 కూడా పెట్టుకోండి. ఇలా ఈ రెండు మెయింటైన్ చేసుకోండి. అడ్జస్ట్ దగ్గర అయితే వచ్చేసేయండి. చూడండి, క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నాక
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా లాస్ట్కి అయితే ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా లెన్స్ ఫ్లేక్ అని సెలెక్ట్ చేసుకోండి. లెన్స్ ఫ్లేక్ మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి రెడ్ కలర్ది అయితే లెన్స్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నీట్గా అయితే ఇక్కడైతే అడ్జస్ట్ పెట్టుకోండి. కొంచెం సైజ్ అయితే పెద్దగా చేసుకోండి. చిన్నగా అయితే ఈ శుభాకాంక్షలు ఉంది కదా, శుభాకాంక్షల దగ్గర అయితే పెట్టుకోండి. ఇక్కడ బ్లాండ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ యాడెట్ మీద పెట్టుకుని హెచ్యూ ఉంటుంది. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో అయితే పెట్టుకోండి, బాగుంటుంది. సో 253 మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు పెట్టుకున్నాక ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి నేను డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఇంకొకటి యాడ్ ఫోటో దగ్గర ట్యాప్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా వచ్చేసి నాకు ఇలా అయితే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్నాక మనకైతే శుభాకాంక్షల దగ్గర రావాల్సింది. ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్లో బ్లైండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లైండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఏం చేస్తారంటే ఇప్పుడు ఎరేజ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎరేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 100 పెట్టుకోండి ఒపాసిటీ. సో ఈ 7759 హార్డ్నెస్ వచ్చేసి ఇంత పెట్టుకుంటే మీకైతే ఎప్పుడైతే కావాలో అప్పుడైతే నీట్గా అనేది మనకైతే సో ఇలా మనమైతే నీట్గా అనేది ఇలా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో దగ్గర క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనం అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది మనకైతే. అడ్జస్ట్ దగ్గర క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా ఇలా పెట్టుకోండి మీరైతే. సేమ్ మళ్ళీ ఎరేజ్ దగ్గర వచ్చేసి చూడండి మెయింటైన్ చేసుకోండి. ఇవైతే మీరైతే చక్కగా అయితే ఇలా ఈ సైజ్లో పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఏం చేస్తారంటే ప్లస్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. లాక్ అనేది అయితే మీరు పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ మీద మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇప్పుడైతే స్టిక్కర్స్ దాంట్లో వచ్చేసి సర్చ్లో రక్షాబంధన్ అని సెర్చ్ చేయండి. చూడండి నేను చూపిస్తాను. రక్షాబంధన్ అని సెర్చ్ చేయగానే మీకైతే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ ఈ రాఖీ కనిపిస్తుంది. రాఖీ అయితే సెలెక్ట్ చేసుకోండి. రాఖీ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చూడండి ఇక్కడ చూడండి ఫిలిప్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫిలిప్ రొటేట్ మీరు తీసుకుంటే ఇక్కడ థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అనేది ఇలా వస్తుంది. అప్పుడు ఏం చేసుకుంటారంటే ఇక్కడ చూడండి ఈ టైప్లో అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. మీరు మనకు సెట్ చేసుకుంటే చూడండి ఇలా షాడో అయితే కంపల్సరీ పెట్టుకోండి. లుకింగ్ కోసం అయితే బాగుంటుంది. మనం ఏమైనా ఎడిట్ చేసేటప్పుడు కొంచెం నీట్గా అనేది కనపడుతుంది. ఇప్పుడు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఉంటుంది. ఏం చేస్తారంటే ఈ షాడో మీద ఈ రాఖీ మీద సెలెక్ట్ చేసుకుంటే పైన లేయర్స్ దగ్గర ట్యాప్ చేసి ఈ ఫోటో మీద ట్యాప్ చేస్తే డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది. డూప్లికేట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి నేను జూమ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సైజ్ని వచ్చేసి కొంచెం అయితే పెద్దగా అనేది చేసుకోండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నంత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సైజ్ కూడా కొంచెం పెద్దగా చేసుకోండి. అప్పుడు మీకు నీట్గా అనేది లుక్ అనేది కొంచెం బాగుంటుంది. ఏం చేస్తారంటే ఇప్పుడైతే సింపుల్గా నేనైతే ఒక పిఎన్జీ అయితే యాడ్ చేస్తాను. ఫోటో అంటే మీ బ్రదర్ లేకపోతే మీ సిస్టర్ ఎవరిదైనా ఫోటో ఉంటే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. చూపిస్తాను. యాడ్ ఫోటో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. గాయస్ నేనైతే ఎగ్జాంపుల్ కోసం అయితే ఈ ఫోటో అనేది చూపిస్తున్నాను. ఈ ఫోటోని ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఇక్కడ చూడండి ఎరేజ్ ఉంటుంది. ఈ ఎరేజ్ అయితే ఇంత పెట్టుకోండి. ఈ సైజ్ అయితే కంపల్సరీ మీరు మెయింటైన్ చేసేటప్పుడు అనేది కంపల్సరీ అయితే ఇలా ఉంటుంది. సో ఇలా అయితే చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంతవరకు అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సో ఇలా అయితే ఉంటుంది. సో మీకు కావాలంటే మీ సైజ్ అయితే కొంచెం పెద్ద ఇలా అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే షాడో ఆప్షన్ ఉంటుంది. షాడో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. పొజిషన్ 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక ఇక్కడ చూడండి హారిజాంటల్ కూడా ఇలా 0 పెట్టుకోండి. 0 పెట్టుకున్నాక ఇప్పుడు అడ్జస్ట్ దగ్గర వచ్చేసి నేనైతే ఇలా బ్రైట్నెస్ అయితే కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి ఇలా. ఎందుకంటే నేనైతే ఎగ్జాంపుల్గా అయితే ఈ ఫోటో అనేది చూపిస్తున్నాను. సో మీ యొక్క బ్రదర్ లేకపోతే సిస్టర్ ఫొటోస్ ఉంటే ట్రై చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోని అయితే కొంచెం పెడితే ఇలా ఉంటుంది ఫోటో ఇలా ఉన్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. సో
సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక హ్యాండ్ అయితే ఉంది. ఆ హ్యాండ్ని అయితే ఇలా చూడండి. ఈ హ్యాండ్ని నేను ఏమిస్తానంటే లేయర్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడైతే ఇప్పుడైతే మనం ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకున్నామో, అంటే ఇక్కడ ఏమేమి పిఎన్జీస్ అయితే తీసుకున్నామో లాక్ అయితే పెట్టుకోండి. లాక్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో దగ్గర ట్యాప్ చేసి మూవ్ డౌన్ ఆప్షన్ ఉంటుంది, మూవ్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్యాక్ అయితే ఇలా వచ్చేసేయండి. మీరైతే సో కదా మీరు ఇలా అంటే మీకు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు. లేయర్స్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈ ఫోటో అయితే ట్యాప్ చేసుకుని నేనైతే అన్లాక్ చేస్తున్నాను. ఫోటో నొక్కని చూడండి, నేను మీకు శాంపుల్గా అయితే చూపిస్తున్నాను. సో డెఫినెట్లీ అయితే మీరు కూడా ట్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఎరేజ్ దగ్గర వచ్చేసినాక ఇది 100 పెట్టుకోండి సైజ్, హార్డ్నెస్ 1 పెట్టుకోండి, అండ్ ఇది వచ్చేసి 58 పెట్టుకోండి, 86 పెట్టుకోండి. 3 సైజ్ మీరైతే ఎప్పుడైనా ఎడిటింగ్కి అయితే సైజెస్ అయితే బాగుంటుంది. సైజ్ మీరు ఎంత తీసుకుంటే అంత మంచిగా అనేది మనకైతే ఎడిటింగ్ అనేది అయితే వస్తుంది. లైట్గా అయితే ఇలా అయితే ఎరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తాను, టిక్ మార్క్ దగ్గర ఇలా ఉంటుంది కదా, ఇలా అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చి నాకు ఏం చేస్తారంటే సో నార్మల్గా ఉంటే మనకనే సైజు కొంచెం బాగుంటుంది. ఇక్కడ మీరు సైజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, దట్ ఈస్ యువర్ విష్. ఏం చేస్తారంటే ఇది చూడండి, ఫోటో అయితే ట్యాప్ చేసుకోండి. కొంచెం ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే పెంచుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ట్యాబ్ దగ్గర వచ్చేసినాక ఇలా చూడండి, ఇలా ఉంటే లుకింగ్ అనేది కొంచెం బాగుంటుంది. ప్లస్ మనకైతే అన్ని మన ఈ బ్యానర్లు అన్నీ అయితే సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేస్తే టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చినాక ఇప్పుడు అంటే సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ బార్డర్ ఆప్షన్ దగ్గర వచ్చేసి ఇక్కడ చూడండి అవుటర్ 1 ఇక్కడ అవుటర్ 0 పెట్టుకోండి, ఇన్నర్ వచ్చేసి 1 పెట్టుకోండి. టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసాను. మనకైతే ఆల్మోస్ట్ అన్ని బ్యానర్లు అయితే అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫిట్ ఆప్షన్ దగ్గర వచ్చేసండి, షాడో దగ్గర అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పైన కనిపిస్తుంది టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసండి. టిక్ ఇచ్చేసినాక ఇప్పుడు చూడండి, ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే చూడండి, ఇలా అయితే సైడ్కి మీరు స్క్రోల్ చేసి ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంటుంది, టూల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏఐ ఎన్హాన్స్ ఉంది, ఏఐ ఎన్హాన్స్ మీద మీ దగ్గర ఎటువంటి క్వాలిటీ యాప్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలాంటి వీడియో ఎడిటింగ్స్ కోసం, ఫోటో ఎడిటింగ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. ఇప్పుడైతే ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు చూడండి ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ మీద సెలెక్ట్ చేసుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది మీ గ్యాలరీలో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకైతే ఫోటో ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.